హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సండే వీడియో అండి. సండే ఈవినింగ్ 4 ఆ టైంకి మేము విజయవాడలో పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయి. మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అక్కడికి వెళ్దామనైతే స్టార్ట్ అయిపోయాము. 4కి అట్లా స్టార్ట్ అయిపోయి ఇంకా బయలుదేరాం. పాపని తీసుకొని వెళ్తున్నామండి. బాబునైతే తీసుకెళ్ళలేదు. అసలు వెళ్ళకూడదు అనుకుంటూనే స్టార్ట్ అయిపోయాము. ఆహ్, ఇప్పటికి ఇది 36థ్ విజయవాడ బుక్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఇంతకుముందు మేము అక్కడక్కడ బుక్స్ తీసుకున్నాము. ఏదైనా ఎగ్జిబిషన్స్‌లో అలా జరుగుతున్నప్పుడు బుక్ స్టోర్స్‌కి వెళ్లి మంచిగా కొన్ని ఎక్కువ ఎక్కువ బుక్స్ ఏం కాదు. 1 ఆర్ 2 బుక్స్ అయితే కొనిచ్చాను పిల్లలకి. అయితే పుస్తక మహోత్సవాలు జరుగుతున్నప్పుడు మాత్రం తీసుకెళ్దామని కొన్ని రోజుల నుంచి అంటే నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. స్టార్ట్ అవుతుంది మన విజయవాడలో అనేసి, పిల్లల్ని తీసుకొని వెళ్దాము అనుకోని ఇంకా సండే అయితే బయలుదేరిపోయాం. అందరం అంటే కుదరదు బాగా చలిగా ఉందనేసి, నేను, మా వారు, పాప బయలుదేరిపోయాము. అండ్ ఎన్ని బుక్స్ అండి. ఎన్ని బుక్సు. అమ్మో! కళ్ళు తిరిగిపోయినాయి. అన్ని బుక్ స్టోర్స్ దాదాపు 240, 250 ఎబోనే ఉన్నాయనుకుంటా అండి. మొత్తం మున్సిపల్ స్టేడియం అంటే చాలా పెద్దది కదండీ! చుట్టూరు వేసేశారు. ఆహ్, షా షాప్స్ అయితే అండ్ మంచిగా చాలా తక్కువ ప్రైసెస్ కూడా బుక్స్ చాలా దొరుకుతున్నాయి. అండ్ ఎన్ని రకాల బుక్స్ ఉంటాయని నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ చూడడము. మామూలుగా అయితే కొన్ని బుక్స్ తెలుసు. స్టోరీస్ అవి తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు చదువుకోవటానికి. నాకు అంత బాగా పుస్తక పురుగుల అయితే కాదండి. బట్ చదవడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అండ్ పాపకు కూడా ఇష్టం. అందుకని తనకి నచ్చినవి కొన్ని బుక్స్ కొనిద్దామనేసి వెళ్ళాము. అలాగే అప్పుడప్పుడు ఇలాంటి బుక్ ఫెస్టివల్స్‌కి తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా ఎప్పుడూ స్టడీ బుక్సే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ఆట విడుపుగా కూడా ఉంటుంది. కొన్ని బుక్స్ చదివితే వాళ్ళకి బ్రెయిన్ రిలీఫ్‌గా ఉంటుంది. ఇలా ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి బుక్స్ మీద అని కూడా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనేది నా ఉద్దేశం. అలా అనే పాపని తీసుకొని ఇంకా బయలుదేరాం. వెళ్ళి తనకి నచ్చినవి కొన్ని బుక్స్ అయితే తను ఎక్కువ 'హ్యారీ పాటర్' ఈ మధ్యన బాగా అడిక్ట్ అయిపోయిందండి. 'హ్యారీ పాటర్' బుక్స్ అయితే చూసింది. కానీ అవి కొంచెం ప్రైస్ ఎక్కువేమో అనేసి మేము వాటి జోలికి కూడా వెళ్ళలేదు. చూసి వచ్చాం. అండ్ ఒకసారి చూద్దాం అనుకున్నాం కానీ వాటిని సీల్ చేసి ఉంచారు. 'హ్యారీ పాటర్' సీరీస్ ఉంటాయి కదా! అవన్నీ సీల్ చేసి ఉండటంతో ఇంకా వాటినైతే టచ్ చేయకుండా వచ్చేసాము. కొన్ని బుక్స్ తీసుకుంది. అలాగే ఒక డిక్షనరీ చూసామండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంది. ఇప్పటికి వాళ్ళకి చిన్న డిక్షనరీస్ అయితే ఉన్నాయి. అవి హిందీ టు తెలుగు ఉన్నాయి. సారీ. తెలుగు టు హిందీ ఉన్నాయి. ఇవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉన్నాయన్నమాట. తీసుకుందామని ట్రై చేసాము. మళ్ళీ ఒకసారి అన్నీ రిటర్న్ ఇది 23 షాప్‌లో ఉన్నాయి ఇవి. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాము అన్నట్లయితే మేము ముందుకు వెళ్ళిపోయి అక్కడ బుక్స్ తీసుకొని మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాము. ఈలోపు ఏం జరిగిందంటే ఇక్కడ సైన్స్ మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ అని అనొచ్చు ఇది. ఆయన అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మన బాడీ మాస్‌కి అండ్ ఇది గాజు ముక్కల మీద నడవటం. నేను కూడా నడిచాను. బట్ ఫస్ట్ నాకేం అనిపించలేదు. గుచ్చుకున్నట్లు అనిపించలేదు. తర్వాత మా పాపని నడిపించాను. తనకి కూడా ఏం గుచ్చుకున్నట్లు అని అనిపించలేదంది. బట్ మూడోసారి మా వారు వెళ్లారు. ఆయన ఫస్ట్ కాలు పెట్టగానే కొంచెం గుచ్చుకున్నట్లుంది రజని అని అన్నారనమాట. బట్ ఇదంతా ఒక సైన్స్ అని అన్నారు. అండ్ ఆ పక్కన ఇంకొకటి మేకుల మీద నుంచోవడము. చిన్నప్పుడు మనం సర్కస్‌లో అట్లా చూసేవాళ్ళం కదా! అలాగే ఇక్కడ మేకుల మీద ఒక 2 అడుగులు వేయడమే అండి. అంతకు మించి ఎక్కువ పెట్టలేదు. కానీ దాని మీద సాహసం చేయలేదు మేమైతే. అది కూడా మన బాడీ మాస్‌కి సంబంధించి సైన్స్ అంటే. అండ్ ఇక్కడ మాకు తెలిసిందేంటంటే రేపు జనవరి 11న డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. దానికి ముందు ఎన్రోల్ చేసుకోవాలా? అవి నేను అడగలేదండి. అప్పటికి బాగా చలొచ్చేసింది. పాప ఇంక నేను ఉండలేకపోతున్నాను అనటంతో, నేను డీటెయిల్స్ కనుక్కోకుండా అయితే వచ్చేసాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి ఎగ్జిబిషన్‌లో వాళ్ళని కనుక్కోండి. ప్రతిభ అని మధ్యలో పెద్ద స్టేజ్ వేసుకొని ఉంటారు వాళ్ళు. ఈ సైన్స్ సంబంధించింది కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. 11న కాంపిటీషన్ ఉందండి. డ్రాయింగ్ కాంపిటీషన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్లి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అండ్ పాప అయితే ఒక 2 బుక్స్ తీసుకుంది. మాకు డిక్షనరీ మీద ఇంకా ప్రాణం పీకుతూనే ఉంది. 9థ్‌న వీళ్ళకి హాలిడేస్ అంటే 10థ్ నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు. సో, 10థ్‌ని కానీ, 11థ్‌ని కానీ మళ్ళీ ఒకసారి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాలి అనైతే నేను అనుకుంటున్నాను. ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలి.
అలాగే ఎన్ని బుక్స్ అండి. చాలా చాలా మంచి మంచి స్టాల్స్‌నైతే పెట్టారు. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకెక్కడైనా కొంచెమైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెక్కడ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మేమెళ్ళిన రోజు వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు బుక్ ఆవిష్కరణ కోసం. సో, ఆయన్ని కూడా మీట్ అవుదామని మేము కొంచెం సేపు వెయిట్ చేసాము. బట్ ఎక్కడవుతుందండి, ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. కానీ ఆయన బుక్ ఆవిష్కరణ కోసం వచ్చారు కాబట్టి, చాలా స్టాల్స్ వాళ్ళుండటంతో కొంచెం హడావుడిగా ఉంది. అందుకని మేమక్కడ జస్ట్ ఆయన దూరంగా ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక సెల్ఫీ లాగా తీసుకొని మేమైతే వచ్చేసాము. కానీ చాలా మంచిగా అనిపిచ్చింది బయటకి ఆ రోజు బుక్ ఫెస్టివల్‌కి వెళ్ళినందుకు. మీరు ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. అండ్ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మనం కొన్నా, కొనకపోయినా అది వేరే విషయం. బట్ ఆ కొంచెం సేపు కూడా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినట్లు ఉంటుంది. అండ్ పుస్తకాల మీద వాళ్ళకొక మంచి అవగాహన అయితే వస్తుంది. పుస్తకాలతో ఒక ఎగ్జిబిషన్ కూడా రన్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. సో, చదవాలనే ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.